కడప జిల్లా కమలాపురంలో చిన్నపిల్లల హాస్పిటల్ ని ఎమ్మెల్యే పుత్తా చైతన్య కుమార్ రెడ్డి మరియు డాక్టర్ ఫారూక్ హుస్సేన్ ప్రారంభించారు. ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సేవలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్ వేయబడినని, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, వాంతులు, విరోచనాలు, పచ్చకామెర్లు, టైఫాయిడ్ మరియు డెంగ్యూ, ఫిట్స్, పొరిటి పిల్లలు, నెలలోపు పిల్లలకు కాలు అరిగిపోవుట, రక్తహీనత, రక్త సంబంధిత వ్యాధులకు వైద్య సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పనిచేసిన తర్వాత ఇక్కడ కమలాపురంలోకి వచ్చి సొంతంగా ఇలా ఒక హాస్పిటల్ రన్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఆశతో మొదలుపెట్టాను. పరి చిన్న పిల్లల హాస్పిటల్ ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్డు మీద ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా మొదలుపెట్టాను. మా హాస్పిటల్లో అన్ని రకాలైన విషజ్వరాలు, మలేరియా, డెంగ్యూ వైరల్కి పరికరాలతో పాటు మొదలుపెట్టాను. ల్యాబ్ ఫెసిలిటీ అవైలబుల్ చేశాను. దాంతోపాటు ఆస్తమా, ఆయాసం ఉన్న పిల్లల కోసం నెబులైజేషన్, ఆక్సిజన్ సౌకర్యం, మోడర్న్ మానిటర్స్ అన్ని తీసుకొని వచ్చాను. ఇంకా చిన్నపిల్లలకు ఎటువంటి ఎమర్జెన్సీస్ ఉన్నా కానీ, లేదా అప్పుడే పుట్టిన బిడ్డలకు వ్యాక్సిన్స్ అయినా కానీ ఇట్లాంటివన్నీ ఫెసిలిటీస్ని అందించడానికి ఇక్కడ కమలాపురంలో కొత్తగా స్టార్ట్ చేశాను. కమలాపురం పట్టణంలో ఇంతవరకు పీజీ డాక్టర్ లేకపోవడం గమనించి మా అబ్బాయి పీజీ కంప్లీట్ చేసిన తర్వాత మేము కమలాపురంలో చిన్నపిల్లల డాక్టర్ డిసిహెచ్లో పీజీ కంప్లీట్ చేసిన మా అబ్బాయిని డాక్టర్గా ఇక్కడ ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేశాము. కడప